ఒకవేళ ఈ సీజన్‌కి విన్నర్ ఎవరు అనేది నన్నే అనౌన్స్ చేయమని అంటే, నాకే ఆ అధికారం ఇస్తే, నన్నే నిర్ణయం తీసుకోమని అంటే, అప్పుడు నేను ఈ సీజన్‌కి విన్నర్‌గా కళ్యాణ్ పడాలని అనౌన్స్ చేస్తా అని అన్నాడు భరణి అన్న బజ్‌లో. అదేంది? అరే! తనుజ ఉంది కదా! అంటే యెస్. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్‌కి కాంపిటీషన్ ఎవరు అని అడిగితే, ఫస్ట్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్‌లో తనుజ ఉంది. ఒకటే ర్యాంక్‌కి ఇద్దరు కాంపిటీషన్ ఉన్నారు అని చెప్పిన భరణి అన్న, విన్నర్‌ని నువ్వే అనౌన్స్ చేయాలంటే, నువ్వే నిర్ణయం తీసుకోవాలి అనంటే, మరి కళ్యాణ్ ఎందుకు అనౌన్స్ చేస్తావు అనంటే, దానికి సమాధానం ఏం చెప్పిండు? అసలు ఏం జరిగింది? అసలు బజ్ ఇంటర్వ్యూలో ఏం ముచ్చట పెట్టుకున్నారు? శివాజీ అన్న గజ్జు అనిపించిందా బజ్జుని? ఏం జరిగింది అని మనం డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫటాఫట్ ధనాదాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే డిస్కస్ చేస్తా. అన్‌ఇంపార్టెంట్, అన్‌వర్తి, అన్‌హెల్తీ అన్ని పాయింట్స్ వదిలేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఈసారి బజ్ ఇంటర్వ్యూలో భరణి అన్న కొత్తగా కనిపించిండు. పోయినసారిలాగా తడబాటుతో లేడు, పొరపాటుతో లేడు, టటపటా ఇస్తా లేడు, ఫటాఫటా ఆన్సర్లు ఇచ్చిండు, గటగట మాట్లాడిండు, గట్టిగా మాట్లాడిండు. అండ్ ఇంకోటి దేనికి కొంచెం కూడా అనకలే జనకలే పొరవై ఏముంది ఇలా తొక్కల ముచ్చట అన్నట్టుగానే మాట్లాడాడు. ఈవెన్ ట్రయాంగిల్ పంచాయతీ కోసం శివాజీ అన్న ముంగట ఒక ట్రయాంగిల్ షేప్లో అంటే పిరమిడ్ షేప్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, అది అక్కడ పెట్టండి మాట్లాడతాగా. మీరు ఎందుకు అడుగుతున్నారో కూడా నాకు తెలుసు, నేను దానికి సమాధానం చెప్పే అది ఉంది నాకు అని చెప్పి సమాధానం చెప్పిన విధానము, అందులో కొంచెం ఏది ఆ అగ్రెషను, యారగెన్సు నాకు బాగుండేది, కోపం నేను గట్టి కోపాడతా ఇట్లాంటివి అన్నాడు కదా, అవన్నిటికీ నిదర్శనంలాగా అది స్వామి ఇదే నీ దర్శనంలాగా కనిపించాడు. వాట్ హ్యాపెండ్, వై హ్యాపెండ్, వంకాయ పుల్స్, వాట్ ఈస్ దిస్ అన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సభకరేజ్ చేసి గంట కొట్టి అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఇస్ యువర్ శ్రీపురం శ్రీనివాస ఎస్ 65. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబక రైజ్ తెలుసు కదా, సబ్స్క్రైబర్ అంటే వచ్చి చూసిపోయేటాడు, సబక రైజర్ అంటే సబ్కా రైజర్, అవర్ రైజర్, సబ్కా రైజర్, సబక రైజర్, అవర్ ఫ్యామిలీ మెంబర్, రైట్. సుటమోలే నన్ను నువ్వు అనుకోర్రా ఫ్రెండు, అన్నదమ్ము నోలే నన్ను గలుపుకోర్రా ఫ్రెండు, సబ్స్క్రైబర్ బటనే మన ఖర్చు లేని బాండు, లైక్ హైపు నువ్వు ఇచ్చే ఫ్రెండ్షిప్ బ్యాండు, గంట కొట్టి ఉండు మనం సెట్ చేద్దాం ట్రెండ్. ఏయ్ అది ముచ్చట. అండ్ దాంతోపాటు మనం ఇంకో 2 ముచ్చట్లు మాట్లాడుకుందాం అబ్బా. చాలామంది మిస్డ్ కాల్స్ ఎన్ని ఇవ్వాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ మిస్డ్ కాల్స్ ఎన్ని ఇవ్వాలి, అమెరికాలో ఉన్నోళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, వేరే దేశంలో ఉన్నోళ్ళు, వాళ్ళంతా కూడా ఓటింగ్ చేయొచ్చా, హాట్‌స్టార్‌లో చేయలేరు కదా, మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చా, ఇట్లా సవాలొచ్చా క్వశ్చన్లు. అండ్ దాంతోపాటు కళ్యాణ్ పడాలా, పీఆర్ గట్టిగా ఉంది కదా అని కొంతమంది నాకు పంపించిన లింకులు అట్లాంటివి ఉన్నాయి. వాటి గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే లాస్ట్లో మాట్లాడుకుందాం, ఫస్ట్ కాదు, రైట్. ఫస్ట్ భరణి అన్న రాగానే మన శివాజీ అన్న రెండోసారి కదా ఇది 2 ఏవీలు 2 బజ్ ఇంటర్వ్యూలు మామూలుగా లేదు అన్న క్రేజ్. రెండోసారి బజ్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్న అనౌన్స్ చేసింది శివాజీ అన్న బిగ్ బాస్ బజ్లో బాండ్స్ బర్నీ అంటే నేను అంటున్నా బీ యప్. సో బర్నీ అన్న అనౌన్స్ చేసే విధానం ఏంటంటే, వచ్చేది ఇలాంటి నటుడు కాదు, ఇప్పుడు ఒక నటుడు రాబోతుండు, ఇలాంటి నటుడు కాదు, 13 వారాలుండి ఒక నాన్నకు ప్రేమతో ఒక అన్నయ్య లాంటి హిట్ సినిమాల్ని మనకు చూపించిన ఒక అద్భుతమైన నటుడు, నన్ అదర్ దాన్ భరణి శంకర్ వెల్కమ్ అని చెప్పిండు. రెండో అవకాశాన్ని కూడా నిండుగా వాడుకోలేకపోయాడు, ఇప్పుడు మన బజ్లోకి వస్తున్నాడు అని చెప్పి భరణి శంకర్ వెల్కమ్ అనగానే అనొచ్చి ఈసారి అయితే స్వీట్స్ హాట్గా ఉంటుందని ఐఎమ్ ప్రిపేర్డ్ అన్నాడు. చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు, చాలా ఏమంటారు స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా గట్టిగా సమాధానాలు చెప్పిండు. ఆపోజిట్లో ఒక పంచ్ కూడా పడనీయలేదు, ఒక క్వశ్చన్ కూడా గట్టిగా అడగనీయలేదు. క్వశ్చన్ గట్టిగా అడిగేలోపే కట్ చేసి ఆయన ఆన్సర్ చెప్పేసే ప్రయత్నం చేసిండు. మీ క్వశ్చన్ ఏదో నాకు అర్థమైంది, ఓకే రైట్ అన్నాడు. అట్లా నువ్వు చక్కగా ఆడలేదు అంటే ఒప్పుకోలేదు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది అనిపించింది. అసలు ఈ భరణిని మనం హౌస్లో చూడలే. ఈసారి స్వీట్స్ లేవు అని అనగానే ఓకే నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన అంటే, ఓహో బజ్కి ప్రిపేర్ అయ్యి ఉన్నావు అంటే అవును అన్నాడు. సరే 2 సార్లు అవకాశం వచ్చినా సద్వినియోగపరచుకోలేదు, వై నో సద్వినియోగం వై అని అన్నాడు. అనగానే భరణి అన్న సద్వినియోగం అయింది అని నేను అంటున్నా, ఎందుకు సద్వినియోగం కాలేదు, నేను ఇప్పటిదాకా వచ్చిన, సద్వినియోగం ఎందుకు కాలేదు? ఇప్పుడు నేను బయటకు రావడం అంటే మీ డెసిషనో నా డెసిషనో కాదు కదా, ఆడియన్స్ కోరుకుంటే లోపలికి వెళ్ళిన, రీఎంట్రీ కూడా ఇచ్చిన కదా. రీఎంట్రీలో కూడా శ్రీజ నేను ఇద్దరం కలిసిపోయినప్పుడు నాకే ఓటేసారు జనాలు, నేనే అక్కడ ఉన్నా. సో ఇప్పుడు నేను బయటకు వచ్చిన, అండ్ ఇక్కడ దాకా వచ్చినా అంటే నేను సద్వినియోగపరచుకున్నట్టే కదా, లాస్ట్ 6లో వచ్చినా అంటే మామూలు విషయం కాదు కదా అని అన్నాడు. శివాజీ అన్న సైలెంట్ అయ్యాడు. ఎస్ లిటరల్లీ భరణి అన్న డామినేట్ చేసినట్టుగానే అనిపించింది. నాకు తెలిసి దీనికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి బ్యాక్ టు బ్యాక్ బజ్ ఇంటర్వ్యూలు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఒకటి శివాజీ అన్న అండ్ ఇంత స్ట్రాంగ్గా ఆపోజిట్లో ఉన్న వ్యక్తి, టాప్ 6లో ఉన్న వ్యక్తి కాబట్టి
కొంచెం స్ట్రాంగ్గానే ఆల్రెడీ ఒకసారి బజ్ని ఫేస్ చేసింది కాబట్టి ఆ భయాలు అవేమి ఉండే బిడియాలు ఉండేవి కాబట్టి అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతాడు, గట్టిగా మాట్లాడుతాంటే ఇంకా ఇంత గట్టిగా మాట్లాడేటోడికి ఆపోజిట్గా మనం కౌంటర్ వేసిన వేస్ట్ అన్నట్టుగా శివాజీ అన్న కూడా ఆగినట్టుగా అనిపించింది. ఆడియన్స్ కోరుకుంటే మనం రీఎంట్రీ కూడా ఇచ్చినాం కదా అన్నాడు. కానీ ఇక్కడనే అన్న అడగాలంటే అడగచ్చు, ఆడియన్స్ కోరుకుంటే రీఎంట్రీ ఇచ్చింది నీ ఓట్లతోటేనా తనుజ ఓట్లతో అనుకుంటున్నావు అని అడిగేది ఉండే. లిటరల్లీ ఆ రోజు తనుజ ఫ్యాన్స్ ఓట్ల వల్ల భరణి అన్న లోపలికి వెళ్ళిందని అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీజాకి ఓట్లు పల్లె, శ్రీజ ఓట్లు మాత్రమే. భరణి అన్నకు దివ్య ఓట్లు, భరణి అన్న ఓట్లు, సుమనన్న ఓట్లు, రాము ఓట్లు, విమాన్యుల ఓట్లు, 1,00,000 మంది ఓట్లన్నీ పడ్డాయి. అట్లా ఈజీగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆటలలో కూడా గెలిచిందంటే దానికి కారణం కూడా వాళ్ళంతా టీం అంతా గెలిపించారు. అండ్ అప్పుడు శ్రీజ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైట్. ఆడియన్స్ ఓటింగ్ వల్లనే నేను రీఎంట్రీ ఇచ్చాను. శ్రీజ నేను ఉంటే నాకే కదా ఓటు వేసింది, నేను బాగా ఆడాననే కదా ఇన్ని వారాలు ఉన్నా అంటే నేను బాగానే వాళ్ళని ఎంటర్టైన్ చేసి ఉంటా కదా, నేను బాగా ఆడకపోతే ఇక్కడ దాకా నన్ను ఉంచారు కదా అన్నాడు. ఒకవేళ నాకు ఇక్కడ మళ్ళీ బాన్స్బరిని మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత దివ్యని వెళ్ళంగానే అంటే దూరం పెట్టడానికి ప్రయత్నం చేసినాం. మళ్ళీ స్టార్ట్ అయింది ఏంటంటే నా కూతురు అంటే నాకు ఇష్టం, నాకు 2 కూతురు ఉన్నారు, నా కూతురు అంటే నాకు ఇష్టం. లోపలికి వచ్చిన తర్వాత భరణి అని ఇంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా మరి 2 కూతురు ఉన్నారు నాకు, ఇదే కాన్ఫిడెన్స్. ఒకప్పుడు అంటే సీజన్ స్టార్టింగ్లో ఆ బాండ్స్ స్టార్ట్ అయినప్పుడు బాండ్స్ అన్నప్పుడు ఇదే క్వశ్చన్కి ఇదే ఆన్సర్ ఇట్నే నాగార్జున గారు ఏందబ్బా బాండ్స్ భరణి భుజాల మీద బరువు వేసుకున్నావు అన్నప్పుడు ఇదే ఆన్సర్ ఇచ్చుంటే ఆ రోజు భరణి అన్న హీరో, ఈ సీజన్కి విన్నర్ కంటెస్టెంట్. ఇది చూడు ఎట్లా చెప్తాడు చూడు, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నా కూతురు అంటే ఇష్టం. హౌస్లోకి పోగానే నేను ఒక గేమర్ని కరెక్టే, ఒక అమ్మాయి వచ్చి నాన్న అని పిలిచింది అనుకో, ఇది గేము, నాన్న లేదు గిన్న లేదు, ఇది ఒక గేమ్ షో, పక్క జరుగు అని చెప్పి పక్కకి నెట్టేస్తామా? ఇది గేము అని చెప్పి పక్కకి అంటామా? ఇక్కడ హౌస్లో నాన్న అన్నప్పుడు నేను ఆడడానికి వచ్చాం, అవసరం లేదు ఈ బాండ్స్ అనలేను కదా నేను అని అన్నాడు. ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ గేమ్ షో ఏదైనా దగ్గర కావచ్చు, ఏదైనా ఆట కావచ్చు, కానీ అక్కడ ఆటగాడి కంటే ముందు మనం మనుషులం, వీఆర్ హ్యూమన్స్, మనం మనుషులం ప్లేయర్స్ కంటే ముందు అని అన్నాడు. ఈ సమాధానం ఒకప్పుడు వచ్చింటే హీరో 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 అనేటోళ్ళం కదా. సరే, ఆయన ఇంకోటి చెప్తాడు, 23 మంది వచ్చారు, అందులో 6వ వాడిగా నేను బయటకు వచ్చినా అంటే నేను సద్వినియోగపరుచుకున్నట్టే, నేను సాధించినట్టే అన్నాడు. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తేనే కదా ఇక్కడ దాకా ఉంచేది నన్ను. అయినా నా రీఎంట్రీ తర్వాత 9 మంది బయటకు వచ్చారు అంటే నేను వాళ్ళకంటే బెటర్ పర్ఫార్మర్ని కదా. సో నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ అంతే. అంటే మరి అప్పుడు దివ్యాని దూరం పెట్టడానికి ట్రై చేశారు, మళ్ళీ అదే చట్రంలో ఎందుకు పడ్డారు అంటే దివ్య నాకు దెబ్బ తాకింది అని అడిగిండు. మళ్ళీ అదే చట్రం అదే బాండ్లోకి ఎందుకు వెళ్ళారు మీరు అని అడిగిండు. అడిగితే దివ్య నాకు దెబ్బ తాకంగానే వచ్చి దిష్టి తీసింది. ఒక అమ్మ కొడుక్కి పిల్లలకి ఏదన్నా అయితే దిష్టి తీస్తుంది చూడు, అంత అమాయకంగా అంత ప్రేమగా నా కోసం దిష్టి తీసింది. ఒక డాక్టర్ నా కోసం సపర్యలు చేసింది. సో చేసినప్పుడు నేను అన్నయ్య మీ దగ్గరికి వస్తున్నప్పుడు నన్ను దూరం పెట్టాల్సిన అవసరం మీకు ఎందుకుంది అని అడిగినప్పుడు నేను ఎందుకు దూరం పెడతానండి? ఒక మాట ఇది గేమే, కానీ వీఆర్ హ్యూమన్స్ అన్నాడు. ఏమన్నా మాట్లాడిండా భరణి అన్న ఫీలింగ్ వచ్చింది. ఇదే మాట ఒకప్పుడు ఉంటే మళ్ళీ చెప్పండి రా ఏమనేటోళ్ళం మనందరం, హీరో అది మిస్ అయింది అప్పట్లో. సరే, ఎంత దూరం పెడతాను అన్న, ఎంత దూరం పెడతాను అన్న అంటున్నా కానీ ఎందుకు దూరం పెడతాను? అలా ఒకవేళ నేను దూరం పెట్టుంటే, అలా ఒకవేళ వీళ్ళిద్దరిని పక్కన పెట్టుంటే నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకున్నట్టే కదా. అంటే అప్పుడు నేను మాస్క్ వేసుకుని ఉన్నట్టుగా. బిగ్ బాస్ హౌస్లో నేను మాస్క్ వేసుకొని లేను, నా వ్యక్తిత్వాన్ని నేను చూపించాను అంటే ఐఎమ్ రైట్ పర్సన్ టు బీ దేర్ అన్నట్టు చెప్పాను. విజిల్ ఇక్కడ విజిల్స్. నెక్స్ట్ తనుజ మాన్యుల్ డాబీ కళ్యాణ్ అడిగాను. ఒక్క నిమిషం. ఇప్పుడు తనుజ మీకోసం ఏం చేయలేదు కదా. ఒక మాట అంటే తనుజ మిమ్మల్ని మొన్న ఇమాన్యుల్ స్టాండ్ తీసుకున్నాడు, మిమ్మల్ని మీరు తీసుకోలేదు అన్న మాట అన్నది కదా అని అంటే ఎస్ అన్నది. నేను కళ్యాణ్ కూడా అడిగాను, అంత మాట అన్నది కదా, అది కరెక్ట్ కాదు కదా, నేను కదా స్టాండ్ తీసుకుంది అని అన్నాను. నాకు బాధ అనిపించింది, అట్లాంటి వాడికి నేను కూడా బాధపడ్డా. అంటే మళ్ళీ బాధపడ్డా కానీ మళ్ళీ అదే సపోర్టు అదే రకంగా ఎందుకు పోయినావు, మళ్ళీ అదే రకంగా ఎందుకు చేసినావు అని శివాజీ అని అడుగుతాడు. తనుజ ఎప్పుడు తన గేమ్ తను ఆడింది, గేమ్ ఈజ్ గేమ్, తమ్ముడే ప్యాకెటే శివాజీ అన్న. తనుజ మిమ్మల్ని నాన్న అని పిలిచిన తన గేమ్ తను ఆడుకుంది, ఎప్పుడు కూడా తన గేమ్ని వదిలేసి మీ గురించి ఆలోచించలేదు, గేమ్లో ఉన్నప్పుడు మీ గురించి అసలు ఆలోచించలేదు అంటే మరి నుండి కొన్ని సందర్భాల్లో నాకు అర్థమైంది అంటే అర్థమైందా, ఏ సందర్భాల్లో అర్థమైంది అని ఇక్కడ కొంచెం దొరికింది కదా అని శివాజీ అన్న ఏ సందర్భాల్లో అర్థమైందంటే చెప్తాడు ఇక భరణి అన్న. 12th వీక్ నా క్యాప్టెన్సీ టైంలో లీడర్షిప్ దానిలో మొన్న
రీసెంట్‌గా ఈ 2 టైంలో గూడా నాకు అర్థమైంది బానే అనంటే, అది గేమ్ ఈజ్ గేమ్. ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ ఉన్నా గాని తీసేయడానికి రెడీ అయిండా? సంజన ఇమాన్యుల్‌ని తీసేయడానికి రెడీ అయిందా? గేమ్ ఈజ్ గేమ్. తమ్ముడు తమ్ముడే, ప్యాకెట్ ప్యాకెటే. అంటే నా మైండ్‌లో అట్లుంది. నేనేం జేయాలి? నేను చేయలేను అన్నట్టుగా చెప్పిండు. మైండ్‌తో ఆడతారు వాళ్ళు. క్లెవర్‌గా ఎళ్ళాలి. అర్థమైందా? అంటే నేను మైండ్‌తో ఆడలేను. నేను హార్ట్‌తో ఆడాల్సొచ్చింది. చాలా సార్లు నేను హార్ట్‌ని ఉపయోగించిన అని చెప్పిండు. మొన్న గూడా నేను తనుజాకి ఇవ్వడానికి కారణం నేను హార్ట్‌ని ఉపయోగించిన అని చెప్పిండు. కానీ మనకైతే లాజిక్ అర్థమైంది కదా! బర్నీ అన్న 2 ఒకటే దెబ్బకి 2 పిట్టలు. అయితే సంజనాని ఆపొచ్చు. రెండోది తనుజాకి ఇచ్చినట్టుంటది. 2 ఒకటే దెబ్బకి 2 పిట్టలు అనే కాన్సెప్ట్‌లోనే చేసిండు. ఎన్ని కవర్ చేసుకున్నా మ్యాటర్ అయితే అదే. ఒకటే దెబ్బకి 2 పిట్టలు. రైట్. ఇప్పుడు డైరెక్ట్‌గా చెప్పలేడు కదా! నేను ఒకటే దెబ్బకి 2 పిట్టలు కొట్టినా అని. అది మనం చూసినామన్న సంగతి బయటకొచ్చినాక అన్నకి తెలుస్తది. నెక్స్ట్ శివాజీ అని అంటాడు. మీ బాండింగ్స్ మీకు చాలా ఇబ్బంది పెట్టినాయి. ఇప్పుడు కాదు అప్పుడు. అప్పుడైనా ఇప్పుడైనా. ఒకవేళ మీరు ఈ బాండింగ్స్‌ని పక్కన పెట్టి మీరు గేమ్ మీద ఫోకస్ చేస్తే 1-2లో ఉండేటోళ్ళు. 1-2లో ఉండేటోళ్ళు. అంటే రన్నర్ ఆర్ విన్నర్ ప్లేస్‌లో ఉండేటోళ్ళు. ఇమాన్యుల్‌ని చూసి నేర్చుకోవచ్చు కదా! మీరు ఇంత ఎక్స్‌పీరియన్స్ పర్సన్. ఇమాన్యుల్ చూడండి ఎంత కాలిక్యులేటివ్‌గా ఉంటాడో అంత కాలిక్యులేటివ్‌గా ఉండడం నాకు ఇష్టం ఉండదని చెప్పాడు. అన్ని లెక్కలు వేసుకొని అంత కాలిక్యులేటివ్‌గా ఉండడం నా వల్ల కాదని చెప్పాడు. రైట్. నెక్స్ట్ కళ్యాణ్‌ని ఎందుకు ఇంతవరకు నామినేట్ చేయలే ఒక్కసారి కూడా అని ఒక క్వశ్చన్ అడిగిండు. ఒక్కసారి కూడా అంటే మా ఇద్దరి మధ్యలో జరగలేదు అంతే. అది అంతే రీజన్స్ రాలేదు నాకు. ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి జరిగినాయి. అప్పటిదప్పుడు సార్ట్ అవుట్ అయిపోయేటట్టే జరిగినాయి కానీ మా ఇద్దరి మధ్యలో అట్లాంటి గొడవ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ రాలేదు. నామినేట్ చేసే అంత రాలేదు అని చెప్పిండు. అవునా? మరి లేకపోతే కొంపదీసి బయటికెళ్ళి వచ్చారు కాబట్టి బయటికెళ్ళి వచ్చిన తర్వాత మరి అతను టాప్‌లో ఉండడం తెలిసి మీరు అతని మీదికి పోలేదేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అట్లాంటిది ఏం లేదు. నాకు అసలు రీజన్ దొరకలే. ఎక్కడన్నా చేద్దామన్నా కానీ రీజన్ దొరకలేదు కదా అన్నాడు. నేనంట రీజన్ దొరకకపోవడం ఏంది, డిమాండ్ పవన్ కూడా రీజన్ దొరకకపోయినా వేసిండు కదా. నేను చెప్తున్నా రిటర్న్ వచ్చిన తర్వాత భరణి అన్న మాత్రం కొంచెం సేఫ్ ఆడిండు ఇందులో. ఎందుకంటే ఎవరైతే టాప్‌లో ఉన్నారో వాళ్ళ సైడ్ అంత పెద్దగా ఏం జోలికి పోలే. వాళ్ళని పట్టించుకోలే బేసిక్‌గా. అంటే తనుజాని పట్టించుకున్నాడు కానీ వాళ్ళని అటాక్ చేయడానికి పోలేదన్నట్టు. ఒకసారి తనుజా నామినేట్ చేసిండు కదా. రైట్. క్లియర్ చేసుకున్నాడు ఆయన. తనుజాని నామినేట్ చేయడం కదా. తనుజాని దివ్యాని నామినేట్ చేసి ఆయన భారాన్ని దించేసుకున్నాడు. రైట్. సంజన అంటే నేను అనుభవించిన, నేను డేంజర్ జోన్‌లోకి పోయినా, అటు నుంచి అటు పోయినా, మీరు నామినేట్ చేస్తే నేను వెళ్ళిపోయినా కదా, మీకు కూడా ఒకసారి థ్రెటన్ ఇస్తా, అది ఏమైద్దో ఇక దేవుడికి వదిలేస్తా అన్నట్టుగా చేసిండు. వదిలేసిండు. చెల్లుకు చెల్లు చేసుకుని వదిలేసిండు. నెక్స్ట్ శివాజీ అని అంటాడు. రాము, సుమను వీళ్ళందరికీ నువ్వు గాడ్ ఫాదర్ లెక్క ఫీల్ అయినావా? అంటే అట్లా అనిపించింది కదా గాడ్ ఫాదర్ లెక్క. అంటే నేను గాడ్ ఫాదర్ కాలేదు, లక్కీగా సెట్ అయింది అంతే. ఇది చెప్తాడు చూడు, సీక్రెట్ ఆఫ్ ద రాము అండ్ భరణి అన్న బాండ్. వాడు నన్ను సపోర్ట్ అడిగిండు, వీలైతే సపోర్ట్ చేయన్నా అన్నాడు. నాకు అవకాశం వచ్చింది సపోర్ట్ చేయడానికి, నాకు అవకాశం వచ్చింది, సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేయగానే వాడు క్యాప్టెన్ అయ్యిండు. బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ అవ్వడం అంటే పెద్ద అచీవ్మెంటే కదా అంటే అవును అంటాడు. మీరు ఆల్రెడీ కంటెస్టెంట్ కదా, మీకు తెలుసు కదా అచీవ్మెంటా కాదంటే అవును అంటాడు. ఇంకేంది అచీవ్మెంట్ రాగానే వాడు ఏం చేసిందంటే నా కాళ్ళ మీద పడ్డాడు. అన్నా నువ్వు నాకు అన్న, నాన్న, అక్క, అమ్మ అన్నీ నాలోనే చూసుకుంటున్నాం, నీలోనే చూసుకుంటున్నా అన్నా అని చెప్పి నన్ను పట్టుకున్నాడు. అయిపోయింది అంతే అన్నాడు. బర్నీ నుండి ఇంకా నాకు సార్ కూడా అన్నాడు ఆ వారం, నువ్వు కింగ్ మేకర్లా అయ్యావు, కింగ్ అవ్వాలి కదా అని అడిగిండంటే అదే కదా నేను అడిగేది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. కింగ్ మేకర్ అయినావు నువ్వు, కింగ్ అసలు నువ్వు, నా క్వశ్చన్ కూడా అదే, నువ్వు కింగ్ మేకర్ ఎందుకు అయినావు, కింగ్ కదా కావాల్సిందే అన్నాడు. నాకు మనసులో అనిపించింది శివాజీ అన్న కూడా కింగ్ మేకర్ అయ్యండి కదా అని. శివాజీ అన్నతో ఎవరిని పోల్చలేదు, శివాజీ ద బాస్ అంతే. నెక్స్ట్ బర్నీ అన్న శివాజీ సపోర్ట్ లేకుండా బీబీ హౌస్లో ఏమీ చేయలేము. ఎంత గేమ్ ఆడినా, ఎంత ఫిజికల్ గేమ్లు ఆడినా, ఎన్ని టాస్క్లు ఆడినా, ఏమి చేసినా బిగ్ బాస్ అనే గేమ్లో ఒక్కరే ఉండి కెప్టెన్ అవ్వడం కష్టము. సపోర్టింగ్ లేకపోతే కష్టమవుతుంది. బయట వాళ్ళకి తెలియకపోయినా మీకు తెలిసి ఉంటుంది. ఎట్లా చెప్తాడు సార్, బిగ్ బాస్ హౌస్లో సపోర్టింగ్ లేకుండా మనం ఎంత కష్టపడ్డా, ఎన్ని ఫిజికల్ టాస్క్లు ఆడినా, ఎంత కష్టపడ్డా ఒక్కరే ఉండి కెప్టెన్ అవ్వడం చాలా కష్టం. మీరు బిగ్ బాస్ హౌస్లో బయట వాళ్ళకంటే తెలియకపోవచ్చు, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది కదా, అవునా కాదా మీరే చెప్పండి అనగానే శివాజీ నుండి అప్పచెప్తున్నారు ఎందుకు బర్నీ గారు, అప్పచెప్తున్నారు ఎందుకు మీరు, బర్నీ గారు అప్పచెప్తున్నారు మీరు, నాకు పాట పప్పి చెప్పినట్టు ఎందుకు చెప్తున్నారు అదంతా అని నవ్వుతాడు. నాకు అట్నే అనిపించింది. ఏందో ఇట్లా చెప్తున్నది డైలాగ్ సడన్గా మారిపోయింది ఏందో స్టైల్ అది. నెక్స్ట్ అప్పచెప్తున్నారు మీరు అన్నాడు. అతను బర్నీ నుండి ఎవరో ఒకరిది కావాలి కదండి సపోర్ట్ లేకుండా అయిద్దా, నా సపోర్ట్ వచ్చింది, రాము ఫీల్ అయ్యిండు, హ్యాపీ ఫీల్ అయ్యిండు, అంతే అంతమించి ఇంకేం లేదని చెప్పిండు. ఇక సుమనన్న మరి మీరు చెప్పినట్టు ఏంటి కదా, మొత్తం ఏది చెప్తుంది కదంటే నా మాట ఏం వినడు అంటే, అగో నిన్ను సంప్రదించే కదా సంజనక్కకి పాయింట్స్ ఇచ్చింది అని అంటే ఆ విషయంలో నాకు ఇస్తానని నేను చెప్పిన. అయినా ఇక్కడ ఇప్పుడు సుమనన్న నా మాట ఏమి విన్నాడు. ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకుంటే, ఆయన గేమ్ ఆయనకుంటుంది, ఆయన ఎక్కడ ఎవరిని తొక్కాలో తెలుసు, ఎక్కడ ఎవరిని ఎలా గెలవాలో తెలుసు, అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదని కూడా మన తప్పు అన్నట్టుగా అన్నాడు. నాకైతే ఆయనకు తెలియదు అనడం నమ్ముతాను నేను.
అండ్ ఇంకోటి అబ్బా సుమనన్న బయటకు రాగానే సుమనన్నకు సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిందబ్బా, సీరియల్లో చేస్తున్నాడు. అంటే చోటా డాన్ అనే క్యారెక్టర్ మన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన చూడురి. చూసినావు ఎంబటే ఛాయిస్లు వస్తానే, కంగ్రాచులేషన్స్ అంతే. ఊపు ఉడుకు మీద వస్తుంది అంతే. ఉడుకు బువ్వలు ఒట్టు మీద ఉండగా ఒక్కదాని రైట్. అట్లా వస్తే ఆపర్చునిటీస్ రాగానే బయటకు రాగానే గరంలో వస్తాయి. ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోకపోతే నాకు బెస్ట్ ఆపర్చునిటీ వచ్చినాకనే చేస్తా అని అంటే ఆ టైంకి ఆపర్చునిటీస్ రాక చాలామంది సఫర్ అయ్యారు, చాలామంది విన్నర్స్ సఫర్ అయ్యారు. బయటకు రాగానే లపక్కని ఏ ఆఫర్ వస్తే ఆఫర్ అందుకుంటూ ముందరికి పోతూనే ఉండాలి. కొంచెం బెటరా వరస్టా అవి రెండో ఒకటి చూసుకోవాలి. ఏంటంటే కంప్లీట్గా డిగ్రేడ్ చేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కాకుండా బెటర్ క్యారెక్టర్ ఏందో తెలుసుకోవాలి. టకటక ఎక్కెత్తనే ఉండాలి డ్యూటీలో. లేదు నేను టైం తీసుకుంటా, లేదు నేను సెలవులు తీసుకుంటా అంటే నడవదు. చూడు సుమనన్న బయటకు వచ్చిండు, మళ్ళీ డ్యూటీకి ఎక్కిండు, కథం. అది సుమనన్న. నాకు కూడా ఇది అయిపోగానే మళ్ళీ డ్యూటీకి ఎక్కాలని ఉంది, ఏదైనా కొత్తది చేద్దామని ఉంది, అసలు ఏదైనా వెబ్ సిరీస్లో యాక్ట్ చేయాలని ఉంది నాకు. మంచి రోల్ ఉంటే, బెటర్ రోల్. మన వాళ్ళల్లో ఎవరు లేరా డైరెక్టర్స్ వెబ్ సిరీస్లు? మళ్ళీ వెబ్ సిరీస్లు అంటే నేను మెల్లగా చేస్తా, యూట్యూబ్లో అప్పుడో ఇప్పుడో కాదు, కొంచెం పర్టికులర్గా ఖచ్చితంగా చేసేవాళ్ళు ఉంటే కనుక చెప్పండి. ఏదైనా మంచి క్యారెక్టర్ అంటే నా క్యారెక్టరైజేషన్కి సెట్ అయ్యేది, జర ఫన్నీగా జర ఎలా ఉంటే చెప్పండి, క్రింజు చేద్దాం. ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మరి అంత తోపునేం కాకపోయినా పర్లేదు, మంచిగా చేస్తా అన్న నమ్మకం అయితే ఉన్నది. మనం చూసేటోళ్ళు తెలుసు కదా. రైట్. అంటే బిజినెస్లు సైడ్ కూడా ఏదైనా క్రేజీగా బిజినెస్ కొలాబరేషన్లో చేద్దాం అన్నట్టు కూడా చేద్దాం. రైట్. నెక్స్ట్ బిగ్ బాస్ అది నీది చూసుకోవచ్చు కదా, అవ్వచ్చు కదా. ఓకే. నెక్స్ట్ ఏమంటాడంటే సుమనన్న మొత్తం మీ మాట విన్నట్టుగా ఉన్నాడు కదా అంటాడు శివాజీ అన్న. లేదు నా మాట విన్నాడు, దివ్య మాట వినేటోడు, దివ్య ఎట్లా చెప్తే అట్లా వినేటోడు. కానీ దివ్య వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నాతో ఉండడం స్టార్ట్ అయింది. దివ్య ఉన్నంతసేపు అన్నయ్య అనుకుంటా ఆయన కూడా చాలా బాగా చూసుకునేది, నన్ను చూసుకున్నట్టే అంటే చెప్పింది ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పింది అని అంటాడు అన్న. ఆయన నాకెందుకో అనిపించింది అని, మీరు మాత్రమే షేర్ చేసుకున్నట్టుగా అనిపించింది. అంటే ఏజ్ దగ్గర ఉంది కాబట్టి. మన రీసెంట్ టైంలో మన ఈ టాస్క్ అంతా కూడా ఆ నలుగురు ఒకటి అయిపోయారు. మా ముగ్గురిది ఏజ్ గ్రూప్ ఒకటి కాబట్టి సంజన నేను, అంటే ఏజ్ గ్రూప్ నియర్ బై కాబట్టి సుమనన్న సంజన నేను మేము ముగ్గురం కలిసి డిస్కషన్ చేసుకున్నాం అంతే. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను సుమనన్నకి చెప్పినాము అని అంటే మేము డిస్కస్ చేసుకున్నాం, షేర్ చేసుకున్నాం అని అంటే సంజన ఇమాన్యుల్తో షేర్ చేసుకుంటుంది, ఇమాన్యుల్ సంజనతో షేర్ చేసుకుంటాడు, కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళది బాగా క్లోజ్ అయింది, డిమాండ్ ఇమాన్యుల్ అయింది అని చెప్పాడు. మరి ఇక్కడనే కళ్యాణ్ తనుజ ఈ బాండ్ చెప్పలే. సో వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు కదా, అవసరమైతే షేర్ చేసుకోక తప్పదు అంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇట్లా చేసుకోవద్దు, బిగ్ బాస్ హౌస్ నీది నువ్వు చూసుకో అని చెప్పాలి కదా, నీ ఆట నీది నా ఆట నాదని చెప్పాలి కదా. అంటే అట్లా ఉండదు కదా, ఇక్కడ అందరం షేర్ చేసుకోవాల్సిందే కదా అన్నట్టుగా అంటాడు. అంటే వాళ్ళ సీజన్లో అట్లా ఉంది. అయినా కానీ అప్పుడు పల్లవి ప్రశాంత్కి యావర్కి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? శివాజీ అన్న కదా. అంటే ఆట ఇట్లా ఆడాలి అని చెప్పకపోయేది, కానీ ఆట ఆడాలన్న మోటివేషన్ ఇచ్చేది. ఏజ్ గ్యాప్ వల్ల వాళ్ళతో మేము కలవలేకపోయినాం, వాళ్ళు మాతో కలవలేకపోయారు, మంచిగా ఉన్నాం, అందరితో బాగున్నాం కానీ కలవలేకపోయినాం అని చెప్పి అన్న చెప్తాడు భరణి అన్న. నెక్స్ట్ సరే సుమనన్న దివ్య మాట ఉంటుంది, ఓకే ఫైన్, నాకెందుకు అట్లా అనిపించింది, సరే ఇది ఒకటి మాట్లాడుకుందాం, అది ఆ టాపిక్ పక్కన పెట్టు అని చెప్పి ట్రయాంగిల్ తోటి తీసిండు. ఒకటి తీసి ఈ ట్రయాంగిల్ది అంటే ఇది ఏం షేప్ అంటారు, నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, ఇదేం షేప్ అంటారు, ట్రయాంగిలా రెక్టాంగిలా సర్కిలా ఏంటి ఇది ఏం కథ అని అడుగుతాడు. అడగగానే అది అక్కడ పెట్టండి అక్కడ పెట్టండి నేను చెప్తా. మీ క్వశ్చన్ ఎందుకు అడిగిరో కూడా తెలుసు, అది ఎందుకు మధ్యలో. సరే అక్కడ 25 దాకా ఉన్నాయి అబ్బా ట్రయాంగిల్స్, శివాజీ అన్నతో 25 దాకా ఉన్నాయి శివాజీ గారు ట్రయాంగిల్స్. అందులో కొన్ని ఎడ్జులు లేవు, అటు లేవు, ఇటు లేవు, చాలా రకాలు ఉన్నాయి అందులో ట్రయాంగిల్స్. అందులో కొంచెం కూడా డ్యామేజ్ అయింది కాకుండా పర్ఫెక్ట్ ఉన్నది తీసుకుంటే పర్ఫెక్ట్ కదా అనేది నా ఉద్దేశం అంతే. అక్కడ రకరకాల ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఆ ఎడ్జ్ లేకుండా ఈ ఎడ్జ్ లేకుండా ఈ ఎడ్జ్ లేకుండా ఆ ఎడ్జ్ లేకుండా బొచ్చడని ఉన్నాయి. అందులో నేను పర్ఫెక్ట్ లేదు కదా అన్న పాయింట్ మాట్లాడినా. అయినా కరెక్ట్గా సంజన గారు నిజంగా సంచాలగా పర్ఫెక్ట్గా చేసి ఉంటే తనకేం డౌట్ లేదు విన్నర్ డిక్లేర్ అంటే, నేను రింగ్ అడగంగానే రింగ్ ఎందుకు ఇచ్చింది, అక్కడ రింగ్ లేకపోతే ఇంకో రింగ్ ఇచ్చి ఇది వేసుకోండి అని ఎందుకు చెప్పింది, ఆమెకు డౌట్ ఉంది కదా అని అన్నాడు. అక్కడ రింగి అంటే ఇచ్చేసింది, ఎందుకు వచ్చిన బాధ అని. కానీ ఆ తర్వాత చూడు ఇట్లా అవుతుందని తెలుసు, అందుకే నేను రింగి అని డిక్లేర్ అయిపోయింది అనాలి. సంచాలకు అక్కడ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ దాకా వస్తుంది చూడు. ఒకవేళ ఆమె డిక్లేర్ అంటే నాకు ఎందుకు ఇచ్చింది రింగు అని ఆ క్వశ్చన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన, వచ్చింది ఈరోజు. ఆ రోజు సంజనకు చేసిన తప్పది. ఇయ్యద్దు అంటే ఇయ్యద్దు అంతే, సైలెంట్గా ఉండిపోవాలి. ఇచ్చిరా తప్పలో పడతారు అంతే. సరే ఇవన్నీ పక్కన పెడితే మనకి పొజిషన్ల గురించి మాట్లాడుకుందాం, వదిలేద్దాం. ఇవన్నీ పంచాయతీలు అయిపోయింది కదా, ఇంకేంది నెక్స్ట్ వచ్చే వారం అందరూ వచ్చేటిదే కానీ ఇంకేం పెద్ద ముచ్చటేం లేదు. సరే పొజిషన్ల గురించి మాట్లాడదాం. డిమాండ్ పవన్కి ఏ పొజిషన్ ఇస్తామంటే 4th అన్నాడు. మరి ఎందుకు అని అంటే అవసరం లేదు, రీజన్స్ చెప్పని నేను అన్నాడు. షెట్ మ్యాన్. నెక్స్ట్ ఇమాన్యుల్కి ఏ పొజిషన్ ఇస్తామంటే 3rd పొజిషన్. ఓవర్ స్ట్రాటజీ అంత లెక్క అవసరం లేదు అనిపించింది నాకు అని ఓవర్ స్ట్రాటజీ అని అన్నాడు. కళ్యాణ్ పొజిషన్ 1 అన్నాడు. 1 ఎందుకంటే
విన్నర్ మెటీరియల్ అంటే ఆ విన్నర్ మెటీరియల్ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది, నేను ఇది ఇంకొకరికి కూడా ఇస్తా అన్నాడు. తనుజాకి అంటే 1 అన్నాడు. ఎందుకంటే అంటే మీ బంగారు తల్లి అని అంటే లేదు ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ విన్ ప్లేస్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. సంజనాకి ఏంటంటే 5 అని అంటే అసలు 5th పొజిషన్లో ఉంటుంది అని అనుకున్నావా, ఎక్స్పెక్ట్ చేసినావు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఉంటుందని. అంటే మరి ఏంటి మరి పరిస్థితి ఓకేనా అంటే నేను బాగా ఆడలేదు అంటే నేను ఒప్పుకోను, కానీ వాళ్ళు నాకంటే బాగా ఆడిరు అంటే మాత్రం నేను ఒప్పుకుంటాను. నాకంటే బాగా ఆడిరు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను వాళ్ళకంటే కొంచెం తక్కువ ఆడినా కాబట్టి అంతవరకు రీచ్ కాలేకపోయినా అని చెప్తాడు. బాగా అన్న మంచిగా చెప్పాడు. ఆ తర్వాత అసలు విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నావు అంటే నేను కాదు కదా అనౌన్స్ చేసేది, బిగ్ బాస్ కదా. ఒకవేళ ఆడియన్స్ ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను అనౌన్స్ చేయాలి అని అంటే నువ్వు అనౌన్స్ చేయాలంటే ఎవరిని అనౌన్స్ చేస్తావు అంటే నేను అనౌన్స్ చేసేది అయితే కనుక కళ్యాణ్ అనౌన్స్ చేస్తా అన్నాడు. నేను షాక్. కళ్యాణ్ ఎందుకంటాడు అంటే తనజన అన్నారు కదా, వాళ్ళ కూతురు వాళ్ళ బాండింగ్స్ వాళ్ళ బంధుత్వాలు కదా అంటే లేదు కళ్యాణ్ అనౌన్స్ చేస్తా అన్నాడు. బాగా ఆడిండా అంటే ఎస్, తన జర్నీ తన గ్రోత్ బాగుంది, వెరీ నైస్ అన్నాడు. ఇది మ్యాటర్. మొత్తానికి అయితే కళ్యాణ్ని భరణి అన్న విన్నర్గా అనౌన్స్ చేసిండు. దాని వెనకాల ఆయన 13 వారాలు అక్కడ ఉన్నాడు కాబట్టి తనకి ఒక అవగాహన ఉంటుంది, తనకి తన జర్నీ మీద ఒక నమ్మకం ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళి వచ్చింది కాబట్టి బయట జరుగుతుంది కూడా తెలుసు, బయటది లోపలిది అన్ని బేరీజ్ లెక్కలేసుకొని చెప్పిండు కాబట్టి కళ్యాణ్ పడాల విన్నర్ అని. ఇట్స్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్. అందరి గురించి పాజిటివ్గా చెప్పిన ఇట్స్ అ స్ట్రాంగ్ 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 స్టేట్మెంట్ అండ్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ కళ్యాణ్ పడాల. గ్రేట్. అండ్ ఈ లెక్కన చూస్తుంటే హౌస్లో వాళ్ళని కూడా గెలిచినట్టు, ఇంటా గెలిచి రచ్చ గెలిచినట్టు అవుతుంది. కళ్యాణ్ కంగ్రాచులేషన్స్. ఒకవేళ మ్యాక్సిమం జరిగేదే, ఒకవేళ కళ్యాణ్ పడాల విన్నర్ అయితే కనుక బయటకు వచ్చిన తర్వాత భరణ్యానికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే భరణ్యాన చేసిన అనౌన్స్మెంట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒరి అమ్మ లోపల నుండి 13 వారాలు ఉండొచ్చినోడే కళ్యాణ్ విన్నర్ అని అనౌన్స్ చేస్తాడు, బయట చూసిండు బయటకు పోయి మళ్ళీ లోపలికి పోయినోడే కళ్యాణ్ పడాల విన్నర్ అంటాడు. ఇంకేం కావాలి, అథెంటికేషన్ సర్టిఫికేషన్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ రైట్ నౌ 2 వారాల నుంచి ఎస్పెషల్లీ రీతు చౌదరి వెళ్ళిపోయినప్పటి నుంచి హౌస్లో డిమాండ్ పవర్ని చూస్తుంటే ఈడు కదరా విన్నర్ కంటెస్టెంటు, ఇది కదరా విన్నర్ క్వాలిటీస్, ఏమి చిల్ అవుతాడు, ఎంత బాగా గేమ్ ఆడుతుండు, గేమ్ ఆడిన తర్వాత ఓడినా గెలిచినా ఎంత చిల్ అవుట్ అవుతుండు, ఎంత ఫ్రెండ్లీగా ఎంత బబ్లీగా ఎంత కౌంటర్లు వేస్తుండు, ఎంత అసలు అతడి సినిమాలో మహేష్ బాబు కౌంటర్ లాగా, కలిజా సినిమాలో మహేష్ బాబు కౌంటర్ లాగా ఎంత స్మూత్గా ఇస్తున్నాడు, ఎంత ఎంటర్టైనింగ్గా పోతాడు, ఎంత జోవియల్గా ఉన్నాడు మనిషి. అరే భలే ఉన్నాడు, తిట్టినా కానీ దాని మీదకి వెళ్ళి కౌంటర్ ఎత్తాడు, భలే ఉన్నాడు కదా మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇదే డెమాన్ ఒకవేళ డే 1 నుంచి ఉంటుంటే, ఇదే డెమాన్ మనం స్టార్టింగ్ నుంచి చూస్తుంటే ఈరోజు డెమాన్ పవన్ విన్నర్, అసలు అన్డౌటెడ్లీ విన్నర్. సూపర్, ఎక్సలెంట్ ఉన్నాడు. సరే మనం ఇప్పుడు ఇందాక నేను అన్నా కదా, ఇందాక నేను చెప్పిన కదా కళ్యాణ్ పడాల పిఆర్ గురించి నాకు చాలా మెసేజ్ వస్తున్నాయి. అయితే ఏమైందంటే కళ్యాణ్కి ప్రమోషన్ గట్టిగా జరుగుతుంది. ఏ సీజన్లో మనం చూడని ఒక రకమైన డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. లైక్ వాళ్ళ ఏరియా సైడ్, విజయనగరం సైడు, అటు సైడు శ్రీకాకుళం సైడు థియేటర్స్లో కళ్యాణ్ పడాలకు ఓటేయమని చెప్పి పెద్ద స్లైడ్ వస్తుంది కదా, థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. అంటే అది భారీ ప్రమోషన్, ఇది బీభత్సమైన ప్రమోషన్, నార్మల్ ప్రమోషన్ కాదు, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ జరుగుతుంది. సో ఇంత ప్రమోషన్కి అతని దగ్గర డబ్బులు ఇక్కడివి, ఇంత ప్రమోషన్ చేపిస్తుండే, ఇంత పెద్ద పిఆర్ ఉంది, అందరికంటే పెద్ద పిఆర్ ఉంది కళ్యాణ్ కాదా, ఇట్లాంటి మాటలు వస్తుంది. మేబీ పెట్టుకున్నాడేమో, లేదంటే మేబీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారేమో, మేబీ ఒకవేళ అతన్ని ఇష్టపడ్డోళ్ళు, బిగ్ బాస్ని చూసి ఇష్టపడ్డోళ్ళు ఖర్చు పెట్టి చేపిస్తారేమో, మనకు తెలియదు కదా. ఇప్పుడు అతని ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అయితే పూర్ బ్యాక్డ్రాప్ అని మనకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. సో ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడంటే దాని వెనకాల మరి ఏదో ఒక శక్తి, ఎవరైనా తెలిసిన వాళ్ళు, లేదంటే ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, ఇతను విన్నర్ అయితే బాగుంటుందని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఖర్చు పెడుతుండొచ్చు. అప్పుడు కౌశల్ టైంలో 2K రన్లు 5K రన్లు చేయలేదా, చాలామంది రాలేదా, పైసలు సొంతంగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ₹1 కూడా తీసుకోకుండా చేసిన వాళ్ళు లేరా. లైక్ దట్ ఎవరైనా చేస్తుండొచ్చు కళ్యాణ్ పడాలి విన్నర్ కావడానికి. అతను డబ్బులు పెట్టి చేయించుకున్నాడని మనం ఎందుకు అనుకుంటాం కదా. అందరికీ ఆప్షన్ ఉంది, అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, అందరికీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఏ దారిలో పోయేటోళ్ళు ఆ దారిలో పోతున్నారు. మీరు కూడా ప్రమోట్ చేసుకోండి. నేనంటే ఇప్పుడు కళ్యాణ్ చేసుకుంటుండో అంటే తప్పని నేను అన్ను, మీరు కూడా చేసుకోండి అంట, అందరూ చేసుకుంటా అంట. మరి కళ్యాణ్కి పెద్ద పిఆర్ ఉందని మీరు ఫీల్ అవుతారు కదా, మీరు కూడా చేసుకోండి, మీరు కూడా విన్నర్ అయిపోండి అని నేను అంటున్నా. ప్రతి ఒక్కరి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పిఆర్స్ కావచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ట్రై చేయండి, మీ పర్సన్ని ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీ పర్సన్కి ఎక్కువ ఓట్లు వచ్చేదా ట్రై చేయండి. ఇట్స్ ఓపెన్ బుక్, మీ దగ్గరనే ఉన్నది. మీరు చింపుకుంటారా, అతుకు పెట్టుకుంటారా, మలిసి అట్టేసి దగ్గర పెట్టుకుంటారా, అది మొత్తం మీ చేతిలో ఉంది. మీరే ఓట్లు వేసుకోండి, గెలిపించుకోండి, ముందుకు తీసుకుపోండి. రైట్ నో అయితే నిన్నటి ఓటింగ్ ప్రకారం అయితే నేను పొద్దుగానే దీనికంటే ముందు వీడియోలో చెప్పిన కళ్యాణ్ కొంచెం ముందు ఉన్నాడు, ఒక 1-2% 3% డిఫరెన్స్ తోటి తనుజ కింద ఉంది. ఆ తర్వాత డెమాను, ఇమాన్యులు, సంజన, ఇట్లా సీక్వెన్స్ ఉంది.
సో మీరు ఆ పోస్టర్ చూసినా కూడా మనకి ఇంచుమించు అదే ఆర్డర్లో పెట్టినట్టు కనిపించింది. ఎట్లయితే ఫైనలిస్టులు సేవ్ అయ్యారో అట్నే ఓటింగ్ ఉంది. సో మీరు గట్టిగా ఓటేసుకుంటే ఈరోజు మారిపోతుంది. నిన్న నైట్ ఓటింగ్ తోటి అట్లా కనబడ్డది, మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇప్పుడు మీరు గట్టిగా ఓటేసుకుంటే మారిపోద్ది అంతే. ఈ రోజు రేపు టక 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 మారిపోతూనే ఉంటాయి పొజిషన్లు, కింద మీద మీద కింద అయిపోతూనే ఉంటాయి. మీరు గట్టిగా ఓటేసుకుంటే చాలు. ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్, మిస్డ్ కాల్స్ ఎన్ని ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఒక ఒక పర్సన్ ఒక ఫోన్ నుంచి ఒకటే మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. ఓన్లీ 1 మిస్డ్ కాల్. ఆ మిస్డ్ కాల్ ఎట్లా ఇవ్వాలంటే మిస్డ్ కాల్ ఫోన్ చేయాలి, రింగ్ వస్తుంది, అదే ఆటోమేటిక్ కట్ అవుతుంది, ఖతం, ఓటు పడ్డట్టు. అండ్ మీరు మిస్డ్ కాల్ నెంబర్స్ నేను కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా. ఆ మిస్డ్ కాల్స్ అట్లా ఇచ్చేసుకోండి. రెండోది, హాట్‌స్టార్ ఓటు డైలీ 1 ఓటు 24 అవర్స్ ఉంటుంది. అంటే ఈరోజు మనం ఇప్పుడు రాత్రి 12కి స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ డే రాత్రి 11:59 దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎపిసోడ్ చూసిన టైంకి, ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా, ఎపిసోడ్ చూసిన టైం ఎపిసోడ్ ముందన్నా ఒకసారి ఓటేసి, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 12 తర్వాత మళ్ళీ ఒకటి ఓటేస్తే ఒక రోజులో అంతే, ఒక పూటలో ఒక 2 అవర్స్ గ్యాప్లో మొత్తం మీరు 2 రోజులు ఓటింగ్ వేసేయచ్చు అంతే. ఒక నిమిషం గ్యాప్లో 12 ముందు ఈరోజు ఓటు, 12 తర్వాత ఆ రోజు ఓటు వేసేసి సపరేట్గా మనం పక్కన పారేయచ్చు ఫోన్. హాట్‌స్టార్ ఓటింగ్ అయితే అట్లా చేయండి. అండ్ ఫారిన్లో ఉన్న వాళ్ళు ఓటు వేయచ్చా? ఓటు వేయడానికి ఆప్షన్ ఉంది, మిస్డ్ కాల్ ఓట్ చేయొచ్చు. మీరు ఇండియా నెంబర్కి కాల్ చేస్తుంటారు కదా, లైక్ దట్ ఇండియా నెంబర్ +91 కొట్టేసి మీరు ఏ ఫోన్ అయితే మీరు రెగ్యులర్గా ఇండియా నెంబర్స్కి ఫోన్ చేస్తుంటారో అదే ఫోన్ తోటి సారీ అదే ఫోన్ తోటి ఈ నెంబర్ కూడా ఫోన్ చేసి మీరు మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. వీలైతే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా, లేదంటే కింద కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా. మీరు ఒకసారి చూడండి, ఓటు వేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరిదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఫోన్లో రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఎంత 5 రోజులు కష్టం, 5 రోజులే. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులే. ఇంకా ఈ రోజుతో కలిపితే 5, 4 రోజులు ఓటేసుకుంటే కథం ఓడిచిపోయింది అంతే. విన్నర్ చేసేయచ్చు, ఎవరంటే వాళ్ళని విన్నర్ చేయొచ్చు. అండ్ ఇవాళ మనకి ఎపిసోడ్లో వచ్చేది ఏందో చూస్తారు కదా, మనకి ఆల్రెడీ ఆడిన టాస్కులు ఉన్నాయి కదా, పాత టాస్కులు. ఆ పాత టాస్కులు మళ్ళీ ఒక్కసారి పెడుతున్నారు. అందులో స్టార్స్ ఇస్తున్నారు గెలిచిన వాళ్ళకి. అందరికంటే హైయెస్ట్ స్టార్స్ డిమాండ్ పవన్కి వచ్చినాయి కాబట్టి డిమాండ్ పవన్ జర్నీ కానీ, డిమాండ్ పవన్ ఫ్యామిలీ నుంచి ఆడియో కానీ ఉంటుంది. ఇప్పుడే అంతా అయిపోయింది, 3 గేమ్లు అయిపోయినాయి, కూర్చుండబెట్టారు. బిగ్ బాస్ ఏదో చెప్తాడు, మరి ఫ్యామిలీ ఆడియో వస్తుందా, వీడియో వస్తుందా, ఏమొస్తుందో చూడాలి. ఇది దీని తర్వాత మరి జర్నీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అయితే చూడాలి. రేపటి నుంచి స్టార్ట్ అయితే ఏమో అనుకుంటున్నాను నేను. ఇది మ్యాటర్. అండ్ అప్పుడు సెకండ్ ప్రోమో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే బిగ్ బాస్కి వచ్చి నువ్వేం నేర్చుకున్నావు అని టాపిక్ మీదకి వెళ్ళి ఎమోషనల్గా చాలా మంచిగా మాట్లాడారు. వెరీ నైస్. లైవ్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో లైవ్ చూసి ఆ లైవ్లో వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా రాసుకొని నేను మీకు సపరేట్ వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఎపిసోడ్ రివ్యూతో పాటు ఇది కూడా సపరేట్ వీడియో వస్తుంది లైవ్ చూసి. ఓకేనా? ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. పాత లైక్, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ హైప్ కూడా ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ ఇంకేదో చెప్దాం అనుకున్నా, మన పికిల్స్ www.swatipickles.com ఇక్కడ పెడతా నేను. ఇక్కడ పోస్టర్ ఒకటి పెట్టేస్తా, రైట్? swatipickles.com ఒకసారి విజిట్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మీరు వాట్సాప్ త్రూ 2000కి మించి, అంటే 2000 పైన ఆర్డర్ ఏదైనా చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్. ఈ 5 రోజులు అంటే ఈ ఫినాలే దాకా మనం ఈ ఆఫర్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రైట్. అండ్ ప్రమోషన్స్ అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయండి అని కూడా మన అక్కలు చెల్లెళ్ళు అడుగుతున్నారు. యూట్యూబ్ ఛానల్ని అస్సలు ప్రమోట్ చేయించుకోకండి. ఇది నా సజెషన్. ఎప్పుడైనా మీ యూట్యూబ్ ఛానల్ని ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా కమ్యూనిటీలో కూడా ప్రమోట్ చేయించుకోకండి. అది చాలా డేంజర్. దానివల్ల మనకి ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది పడుతుంది. పడ్డదంటే మీరు సంవత్సరాలు సఫర్ అవుతారు. చెప్తున్నా, చాలా ఇబ్బంది పడతారు. నేను అట్లా సఫర్ అయ్యి కొన్ని సీజన్స్ నేను రూపాయి రాకపోయినా రివీల్ చేయాల్సిన అవసరం వచ్చింది. చాలా కష్టపడాల్సి వచ్చింది. 1,00,000 సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేదాకా, పర్సనల్ మేనేజర్ అటాచ్ అయ్యేదాకా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అట్లా ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఛానల్లో ప్రమోట్ చేసుకోకండి. మీ ఛానల్ ఆర్గానిక్గా ఎంత గ్రోత్ అయితే అంతే. బిజినెస్లు, ప్రోడక్ట్లు ఏమైనా ఉంటే చెప్పండి, ప్రమోట్ చేద్దాం. ఓకేనా? రైట్. బాయ్, టేక్ కేర్, శుభ కేర్.